అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఇంటర్నెట్ డెస్క్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తనే సాయి పల్లవి. ప్రస్తుతం బాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణంలో సీతగా కనిపించేందుకు సిద్ధమవుతున్నారు సాయి పల్లవి. అయితే ఈ సినిమా కోసం సాయి పల్లవి తన అలవాట్లను మార్చుకున్నారంటూ వస్తున్న వార్తలపై తాజాగా ఆమె ఘాటుగా స్పందించారు. ఇలాంటి నిరాధారమైన పోస్టులు పెడితే లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బాలీవుడ్ నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ రామాయణాన్ని తెరకెక్కిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణగా ఇది రానుంది. అయితే ఈ సినిమాలో రాముడిగా రణబీర్ నటిస్తుండగా సీతగా సాయి పల్లవి కనిపించబోతోంది. ఈ సినిమా కోసం ఆమె ఎన్నో అలవాట్లు మార్చుకున్నారని కోలీవుడ్లో ఓ ప్రముఖ మీడియా సంస్థ వార్తలు రాసింది. ఈ సినిమా పూర్తయ్యేందుకు కూడా సాయి పల్లవి మాంసాహారం మానేశారని, హోటల్స్ లో కూడా తినడం లేదని, విదేశాలకు వెళ్ళేటప్పుడు కూడా వంట వాళ్ళను కూడా వెంట తీసుకెళ్తున్నట్లుగా ఆ వార్తల్లో రాసుకొచ్చారు. అయితే ఈ వార్తలపై సాయి పల్లవి తాజాగా స్పందించింది. ఇలాంటి నిరాధారమైన రూమర్స్ రాస్తే ఎంత పెద్ద సంస్థ అయినా సరే లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నారు. నాపై ఎన్నోసార్లు రూమర్స్ వచ్చాయి. అలా వచ్చిన ప్రతిసారి నేను మౌనంగానే ఉన్నారు. ఎందుకంటే నిజమేంటనేది దేవుడికి తెలుసు. కానీ మౌనంగా ఉన్నానని ఇలాంటి రూమర్స్ తెగ రాసేస్తున్నారు. ఇప్పుడు ప్రతిస్పందించాల్సిన సమయం వచ్చింది. నా సినిమాల విడుదల, నా ప్రకటనలు, నా కెరీర్ ఇలా నాకు సంబంధించినవి ఏవైనా సరే నిరాధారమైన వార్తలు ప్రచురిస్తే అది గుర్తింపు పొందిన మీడియా అయినా సరే నేను చట్టబద్ధమైన యాక్షన్ తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది. ఇన్నాళ్ళు సహించాను, ఇకపై ఇలాంటి చెత్త కథనాలను మోసుకెళ్లడానికి నేను సిద్ధంగా లేను అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారిపోయింది. ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవలే అమరంతో భారీ విజయాన్ని అందుకున్న సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో తండేల్లో నటిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. చైతన్య అలాగే సాయి పల్లవి టీ గ్లామర్ లుక్స్ లో కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది.